యాక్చువల్లీ మనం రీసెంట్గా అఫర్ ప్లస్ లాంచ్ చేసాం కదండి. లాంచ్ చేసిన తర్వాత వితిన్ ఐ థింక్ జనవరి 1st రోజు నేను లాంచ్ చేశాను. ఒక 3 monthsలో ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది? బళ్ళు కూడా బాగా గట్టిగా అమ్మాము. జనవరి అండ్ ఫిబ్రవరి బాగానే అమ్మాం. మీ గెస్సింగ్ ప్రకారం ఎవరో కామెంట్ పెట్టారు, వేణుకి డబ్బులే అని. ఈ 2 నెలల్లో అక్షరాల నా లాస్ వచ్చేపాటికి అక్షరాల 30 లక్షలు. ఇది నమ్మడానికి ఇబ్బందిగా ఉన్నా నిజంగానే సత్యం ఉంది. ఎట్లా అంటారా, నేను మీకు దాని గురించి పూర్తి వీడియో చూపిస్తాను. లక్షకి 3 బండ్లు, లక్షకి 4, లక్షకి 3, ఇవన్నీ ఈ పంచాయతీ అంతా రేపు పొద్దున కంపెనీ అయితేనేమి డీలర్ అయితేనేమి ఉంటారా ఉండరా? ప్రతి ఒక్కరు లక్షకి 3 బండ్లు. అసలు ఈవెన్ ఈ కాంపిటీషన్ ఈ హెడ్ఏక్లలో తీసుకొని మా డీలర్లు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేను కూడా అరవై కూడా చెప్పాను. ఒక్కొక్క వెహికల్ని లాస్ట్ అమ్మితే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కాబట్టి నేను లీస్ట్ మార్జిన్ అని చెప్తున్నానని దాన్ని మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను అక్కడ ఆ క్వాలిటీ ఇవ్వలేక మంచిగా వచ్చేపాటికి పూర్తిగా లాస్ అయ్యాను. ఈరోజు మీరు లక్షకు 3 బళ్ళు కొనేవాళ్ళు రేపు పొద్దున మీ పరిస్థితి ఏంది అని చెప్పేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి చూడండి. బ్యాటరీస్ 4 బ్యాటరీలు కేవలం 12,500, ఛార్జర్ 1,300, టైర్స్ 1,900, జిఎస్టీ 2,500, డ్యూటీ 2,500, ట్రాన్స్పోర్టేషన్ 3,500, ప్రొడక్షన్ కాస్ట్ 1,500, వారంటీ 2,000, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ 1,500, డీలర్ మార్జిన్ 3,000. మనం ఫస్ట్ మన ఎలక్ట్రిక్ వెహికల్లో ఏమేమి వాడుతున్నాం? ఫస్ట్ కాంపోనెంట్స్ అందరికీ తెలిసిందే. బ్యాటరీస్ వచ్చేపాటికి 9,700 ప్లస్ జిఎస్టీ 28% జిఎస్టీ. నేను ఒక నెలకి మినిమం అన్న నాకు ఒక 6,000 బ్యాటరీలు కావాలి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, మినిమం ఒక 6,000 బ్యాటరీలు. నేను ఒక బ్యాటరీ కొంటే నాకు వచ్చే రేటు 9,700 ప్లస్ జిఎస్టీ. మళ్ళీ ఆ బ్యాటరీస్ నాకు ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది. నేను ఆ ట్రాన్స్పోర్టేషన్ యాడ్ చేయలేదు, మధ్యలో డ్యామేజ్ అవుతుంటాయి, అవన్నీ యాడ్ చేయలేదు. ఓన్లీ నాకు పడే రేటు 9,700 ప్లస్ జిఎస్టీ 12,416. సో 12,500 రూపాయలు నేను పెట్టేశాను. దీని తర్వాత ఛార్జరు మీకు రీఫర్బిష్డ్కి వెళ్తే ఎంత చీప్ అయినా దొరుకుతాయి. రేపొద్దున వారంటీ ఇచ్చే పని కదా, 1,300 రూపాయలు. రేపొద్దున వారంటీ ఇవ్వాలి కదా. ఒక్కసారి ఛార్జర్ కంప్లైంట్ వచ్చినా ఛార్జర్ కథ పక్కన పెడితే మనం పంపించి ప్లాంట్కి మనకు వచ్చేలోపు ట్రాన్స్పోర్టేషన్ 250 నుంచి 300 రూపాయలు ఖర్చు అవుతుంది మినిమం. ఇంకా డిస్టెన్స్ ఉంది అంటే బాంబే సైడ్ అయితే ఒక 400 రూపాయలు మినిమం ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది. అవి ఏవి పక్కన పెట్టేసి మంచి క్వాలిటీ ఇవ్వాలనుకుంటే 1,300 రూపాయలు. నెక్స్ట్ టైర్లు ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ మనం పర్చేస్ చేయాలి కదా. టైరు దాన్ని ఉంటుంది కదా, ఇదంతా ఫిట్ చేయడానికి మనకు ఒక 2 టైర్లు అసెంబ్లీ అయ్యేలోపు 1,900 రూపాయలు ఖర్చు వస్తాయి. నెక్స్ట్ ఒక వెహికల్ మనం కొంటే గవర్నమెంట్కి అమ్మినా జిఎస్టీ అయితే కట్టాల్సిందే. లక్షకు 3 బళ్ళు అమ్మినా, లక్షకు 1 బండి అమ్మినా జిఎస్టీ గవర్నమెంట్ కట్టాల్సిందే. ఒక బండి అమ్మితే మనం జిఎస్టీ కనీసం అమ్మినా మేము కొన్న జిఎస్టీ గవర్నమెంట్ కనీసం ఒక 2,500 రూపాయలు కట్టాలి, తక్కువ అన్నా కూడా. నెక్స్ట్ డ్యూటీ పక్కా చైనా బండి. ఎవరో పెట్టారు ఇది చైనాలో 15,000 బండి అని. చైనాలో 15,000 అదే బండి తెచ్చినా అనుకుందాం. ఎవరైనా లక్షకు 3 బళ్ళు అయినా సరే, ఈవెన్ నేనైనా సరే, ఎవరైనా సరే తెచ్చినారు అంటే గవర్నమెంట్కి 2,500 రూపాయలు డ్యూటీ కట్టాలి. జిఎస్టీ అయిపోయా, డ్యూటీ అయిపోయా. ట్రాన్స్పోర్టేషన్ ఢిల్లీ నుంచి ఏ హైదరాబాద్కో, ఏ తిరుపతికో, లేకపోతే ఏ ధర్మవరంకో, లేదా ఏ కర్ణాటకకో మనం ఒక లారీ తెప్పిస్తే ఒక బండికి 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆ లారీలు 40 బళ్ళు పడతాయి. ఇది అందరికీ తెలుసు, డీలర్లకు తెలుసు, అందరికీ తెలుసు. చైనా నుంచి ఇక్కడికి వస్తుంది పక్కా చైనీస్ వెహికల్.
అంటే కేవలం ఎక్కువ వద్దు, ఒక 3,500 రూపాయలే చాలు చైనా నుంచి ఇండియా వరకు ట్రాన్స్పోర్టేషన్, ఒక బండికి 3,500. దీని తర్వాత ప్రొడక్షన్ కాస్ట్, ఒక బండి తయారు చేయాలంటే వాడికి ఒక షెడ్ కావాలి, స్టాఫ్ కావాలి, ఆ కంటైనర్లో స్టాక్ అన్లోడ్ చేయాలా, దాన్ని ఫిట్టింగ్ చేయాలంటే ఆ స్టాఫ్కి శాలరీస్, రెంట్లు, ఈ మెయింటెనెన్స్ ఇవి ఉండే ఉంటుంది. తక్కువ అన్న ఒక బండికి 1,500 రూపాయలు మినిమం వస్తుంది, మినిమం. దీని తర్వాత వారంటీ వచ్చేపాటికి ఎలక్ట్రిక్ వెహికల్ కానీ, ఎలక్ట్రిక్ అయినా ఎలక్ట్రానిక్స్ అయినా 100% ఇది కంప్లైంట్ రాదని ఏ బ్రాండ్లను చెప్పలేము. ఎంత పెద్ద బ్రాండ్ అని తీసుకోండి, ఒక వస్తువు తయారు చేసామంటే 100% కంప్లైంట్ రావు అనేది ఉండదు. ఖచ్చితంగా సమ్ పర్సెంటేజ్ ఉన్నే ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి కంప్లైంట్ రానే వస్తుంది. ఇంకా అట్లాంటిది 1,03,000 బళ్ళు కొంటున్నాం మనం. 1,03,000 బళ్ళు కొన్నప్పుడు ఎంతో క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యింది. ఒక 2,000 రూపాయలు మినిమం ఒక బండికి, అంటే యావరేజ్గా ఒక బండికి మోటార్ కంప్లైంట్ వస్తుంది, ఇంకో బండికి కంట్రోలర్ వస్తుంది, ఇంకో బండికి థ్రోటిల్ వస్తుంది, ఇంకో బండికి ఛార్జర్ వస్తుంది, ఇంకో బండికి బ్యాటరీస్ వస్తాయి. వీటిలో ఏవైనా కానీ ఏదో ప్రతి బండిలోనూ కంపల్సరీగా బండి వారంటీ అయిపోయే లోపు ఛార్జర్ ఒక్కసారి కంప్లైంట్ రానే వస్తుంది. దానికి ఛార్జర్ అమౌంట్ పక్కన పెడితే ట్రాన్స్పోర్టేషన్ పే చేయాలి కదా. కొన్ని బండ్లకు కంట్రోల్ రానే వస్తాయి కంప్లైంట్, ఇంకొన్ని బండ్లకి ఎప్పుడో ఒకసారి డిస్ప్లే రానే వస్తాయి. అవి వచ్చినప్పుడు ఇక్కడ మనము నెక్స్ట్ దీంతో ట్రాన్స్పోర్ట్ వారంటీనే కాకుండా ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. కస్టమర్కే పంపిస్తూ ఉంటాం, లేదా డీలర్కే పంపిస్తూ ఉంటాం. పోయేటప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక బండి ఏదైనా పార్ట్ స్క్రాచ్ పడినా యాక్సెప్ట్ చేయాలి, మనం రీప్లేస్ చేయాల్సిందే. ఇవన్నీ వేసుకుంటే ఒక 2,000 రూపాయలు, పెద్ద అమౌంట్ కూడా కాదు, చాలా తక్కువ అమౌంటే. నెక్స్ట్ లోకల్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు నేనే మ్యానుఫ్యాక్చరర్, నేనే చైనా నుంచి కంప్లీట్గా తెచ్చినా అనుకుందాం. కంప్లీట్గా చైనా వెహికల్ అని కొంతమంది అనుకునే దాని ప్రకారం అట్లనే అనుకుందాం. డీలర్కి అమ్మేటప్పుడు డీలర్కి బండి పోవాలంటే ట్రాన్స్పోర్ట్ పే చేయాలి కదా, ఒక 1,500 రూపాయలు. 1,500 రూపాయలు ఏ మూల నుంచి ఎక్కడ తీసుకున్నా 1,500 రూపాయలు మినిమం ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఇది పోయింది. డీలరు మార్జిన్ పెట్టుకోవాలి. డీలర్ అయినా సరే, నేనైనా సరే, ఒక డీలర్ లేదనుకుందాం, మ్యానుఫ్యాక్చరర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నన్నే అని ఎందుకు అంటున్నానంటే, ఇంకో కంపెనీ పేరు ఎత్తినాము, వాళ్ళని బ్లేమ్ ఎందుకు చేయాలా? ఎవరినే మనం బ్లేమ్ చేయదలుచుకోలేదు. ఇది కస్టమర్కి ఉపయోగపడడం కోసం నేను చెప్తున్నాను. ఒక మ్యానుఫ్యాక్చరర్కి అయినా సరే, డీలర్కి అయినా సరే, కేవలం ఒక బండికి 3,000 రూపాయలు. దీనిలో డీలర్ ఒక 1,500 చాలా ఆయనకి, డీలర్కి ఒక 2,000 లేదా 2,500, మ్యానుఫ్యాక్చర్కి ఒక 500 చాలా మార్జిన్ వేసుకుంటే 32,200 వచ్చింది బండి కాస్ట్. మనం 1,03,000 బండ్లు అంటున్నాం. 1,03,000 బండ్లు అన్నప్పుడు ఒక్కొక్క బండి కాస్ట్ 33,300 సంథింగ్ ఏదో వస్తుంది అనుకుంటున్నాను. నేను అంత దాన్ని కరెక్ట్గా లెక్కేయలేదు. ఇది వస్తుంది కరెక్టా? మనము 1,03,000 బండ్లు కొన్నాం. ఇదంతా బాగుంది, బ్యాటరీలు, ఛార్జర్లు, టైర్లు అన్నీ పెట్టుకున్నాం. బండి ఎక్కడుంది? బండి ఎక్కడ కొన్నాం మనం? ఇక్కడ ఎక్కడ వెహికల్ కాస్ట్ లేదు చూడండి. మోటార్ లేదు, చాసీ లేదు, వైరింగ్ కిట్ లేదు, కంట్రోల్ లేదు, సైడ్ స్టాండ్ లేదు, డిస్ప్లే లేవు, పెయింట్ పార్ట్స్ లేవు, ఏం లేవు. నేను వేసింది ఛార్జరు, టైరు, జిఎస్టీ, డ్యూటీ, ట్రాన్స్పోర్టేషన్, ప్రొడక్షన్ కాస్ట్, వారంటీ ఇవన్నీ వేసిన. వెహికల్ కాస్ట్ ఎక్కడుంది? లేదు. ఓకే, డీలర్ మార్జిన్ అస్సలే లేదు అనుకుందాం. వెహికల్ కాస్ట్కి ఒక 3,000 రూపాయలు కలిసి వచ్చింది. వారంటీ ఎక్కడ కొడతాను? అసలు వారంటీ ఇచ్చే ఉద్దేశమే లేదు. 2,000 రూపాయలు కలిసి వచ్చింది, 5,000. ఓకేనా? గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా ఉండే కాదు కదా, ఖచ్చితంగా ట్యాక్స్లు కట్టాల్సిందే. ప్రొడక్షన్ ఖచ్చితంగా మనం శాలరీ ఇవ్వాల్సిందే, ఇవన్నీ ఇవ్వాల్సిందే. ఈ డీలర్ మార్జిన్ తీసేసినాం. వారంటీ వాళ్ళు ఇచ్చే ఉద్దేశంలో లేరు. అన్నప్పుడు ఈ 2,000 కూడా తీసేసినాం, 5,000 వచ్చింది. ఇవన్నీ తీసేస్తే వారంటీ ఇవ్వరు, తర్వాత డీలర్ మార్జినే లేదు, 5,000 మిగిలింది. 5,000కి ఒక బండి వస్తుందా? పోనీ ప్రతి దాంట్లోనూ ఒక 500, 1000 ఇంకోటి తగ్గించుకుంటా పోతే కూడా ఇంకొక 2,000 యాడ్ చేసుకోండి. ఇంకా డ్యూటీలోనో, జిహెచ్లోనో, ఇంకోటో, ఛార్జర్లోనో, బ్యాటరీలోనో
7,000కి బండి కొని మీకు ఇస్తే బండి ఉంటుందంటారా? పోనీ ఎన్ని రోజులు ఉంటారు? డీలర్ అయినా సరే ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి. వాళ్ళు తక్కువ ఇస్తున్నారు, వీళ్ళు తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి నేను ఇది వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాకు ఈ మధ్య కాల్స్ కూడా వస్తున్నాయి. సార్ వాళ్ళు 1,03,000 ఇస్తున్నారు, సార్ వీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. రేపు పొద్దున వీళ్ళందరూ వెళ్ళిపోయే వాళ్ళే. మీరు ఆలోచన చేయండి, ఇక్కడ ఎక్కడుంది 7,000 రూపాయలకి వారంటీ ఎగరగొట్టిన అన్ని ఎగరగొడితే కూడా 7,000 మిగిలింది. 7,000 బండి కొని నేను మీకు ఇస్తే, పోనీ మీరు ఇంకో చోట తెచ్చుకుంటే 1,03,000 బండ్లు అనే చోట ఎక్కడుంది వెహికల్ కాస్ట్? బాగుంది. ఏమని నాకు 30,000 35,000 పడుతుంది కదా, ఒక 6 నెలలు వాడుకొని మళ్ళీ సంవత్సరం వాడుకొని చూద్దాం. సంవత్సరం వస్తుందని గ్యారంటీ ఏంది? మీరు కొంటా ఉండేది మొత్తం రీఫర్బిష్డ్, మోటార్ కానీ కంట్రోలర్ కానీ ఇవన్నీ కూడా. ఎవరైతే ట్రేడర్ దగ్గర ఈ రీఫర్బిష్డ్ స్టాక్ తెస్తున్నారో ఆ కంపెనీ ఏంది, ఎవరైనా కూడా ఒక బండి మీద స్క్రాప్ ఐటమ్ అమ్మి ఒక 1,000 రూపాయలు తీసుకుంటూ నెలకి ఒక 1,000 బళ్ళు అమ్మితే కూడా ఎంత అవుతుంది? 10 lakhs ఇంటూ 12 months 1,20,00,000. దాని తర్వాత ఎక్కడ ఉంటారు? ఇంక వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? చాలు, ఇంకా 1,20,00,000 వచ్చింది, ఇంకేం కావాలా? కొన్నవాని పరిస్థితి ఏమి, డీలర్ల పరిస్థితి ఏమి? ఈరోజు ఉండి రేపు బోర్డు తిప్పేస్తే, ఆ కంపెనీ ఈరోజు లేదనుకుందాం, మీరు ఈరోజు కొన్నారు, రేపు ఆ కంపెనీ లేదు అంటే మీరు కస్టమర్లకు ఏం సమాధానం చెప్తారు? పోనీ కస్టమర్ అయినా కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంత దారుణమైన రేటుకి మీరు కొంటున్నారంటే రేపు పొద్దున ఉండదు. నేను ఈ ప్రెజర్ తట్టుకోలేక డీలర్లు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చేద్దాం అని చెప్పేసి దిగాను. ఇవన్నీ మంచిగా ఇస్తున్నాయి. దిగడం వల్ల నాకు ఈ 2 నెలల్లో 30 lakhs లాస్. నాకు తెలిసి బాగా గుర్తుంది, 2019లో నేను లాస్లో ఉన్నా. దాని తర్వాత ఎప్పుడు ప్రాఫిట్లో లేను కానీ దాని సరిపోయేది. ఈ 2 నెలలు 30 lakhs లాస్. ఎందుకంటే నేను ఎక్కడ కాంప్రమైజ్ అయినా మళ్ళీ నేనే కట్టేయాలా. ఈ బ్యాటరీలో చెప్తాను చూడండి, 6.6 kgs వస్తుంది వెయిట్. ఇది ఒక్కటి ఇస్తే చాలండి, దాదాపు ఒక్క బండికి 2,000 రూపాయలు కలిసి వస్తుంది. నేను మీకు నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది బ్యాటరీ వెండర్స్ ఉంటారు కదా సార్, 6.6 kgs ఇస్తే ఆల్మోస్ట్ 2,000 చేంజ్ మిగులుతుంది. చార్జర్ రీఫర్బిష్డ్ ఇస్తే ఇంకా మిగులుతుంది. చార్జర్ రీఫర్బిష్డ్ ఇస్తే ఇక్కడ 950 రూపీస్కి దొరుకుతుంది. దీనివల్ల చార్జర్ 100% పోతుంది. మళ్ళీ కస్టమర్ రావాలా, వాళ్ళు గొడవ పడాలా, డీలర్ రోజు పంచాయతీ. అదే ఎవరైతే ఓఎం ఉంటారో రేపు పొద్దున వాళ్ళు ఇబ్బంది పడి, డీలర్లు ఇబ్బంది పడి, కస్టమర్లు ఇబ్బంది పడతారు. బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. పోనీ అంటే ఏంది, కొంతమంది నేను లక్ష్యం మాకు వర్కౌట్ అవుతాం, మేము ఇస్తూ ఉన్నామని ఎట్లా ఇవ్వగలుగుతారు? పోనీ మాకు ఇదో క్లారిటీ ఇవ్వండి, ఎట్లా ఇవ్వగలుగుతారు? దేంట్లో మీరు కాంప్రమైజ్ అయినారు? ఇది ఇట్లే కొనసాగించుకుంటూ పోతే నాకు తెలిసి ఇంకొక సంవత్సరం లోపు ఎలక్ట్రిక్ వెహికల్ మీద మొత్తం అందరికీ అదేమంటారు విరక్తి వస్తుంది. తక్కువ రేటు కాబట్టి కొన్నాం. ఇక్కడ 4 బ్యాటరీస్తో కొంటే మైలేజ్ ఎంత వస్తుందంటే, మంచి బ్యాటరీస్ వేస్తే అట్లీస్ట్ 55 to 60 kilometers రానే వస్తుంది. ఇక్కడ ఏమాత్రం దీన్ని ఇస్తే చెప్పడంలో బాగా చెప్తా ఉంటారు, నాది అంత వస్తుంది ఎంత వస్తుంది మైలేజ్. డబల్ కూర్చొని టౌన్లో కానీ సిటీలో కానీ తిరిగితే మైలేజ్ రాదు. కొన్నప్పుడు ఏమీ రేటు తక్కువ కదా, చూద్దాంలే ఇంట్లో ఉంటుందని చెప్పి తీసుకుంటాం. రేపు పొద్దున మైలేజ్ రాలేదంటే అప్పుడు ఏమంటాం? ఒక 10 మందికి మనమే నెగిటివ్ చెప్తాం. అంటే యాజ్ ఎ కస్టమర్గా అనవసరంగా తీసుకుంటే అదేదో వేరే బండి తీసుకుంటే బాగుండు. ఈ తక్కువ బడ్జెట్లోకి వెళ్ళిపోతే ఈవెన్ ఓఈఎం అయినా కూడా కొంతమంది ఏమైపోయిందంటే, కొంతమంది బయట ఉన్న కాంపిటీషన్ తట్టుకోలేక కొంచెం ఏదో చేద్దామని చెప్పి వచ్చి చాలామంది చేతులు కలుసుకొని ఈరోజు బాధపడుతూ ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒకనే. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ డీలర్లు, ఎగ్జాంపుల్ డీలర్లు కొంతమంది మా మీదే డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతమంది వీళ్ళకి నేను ఏమాత్రం కాంప్రమైజ్ కాకపోతే వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సో కాంప్రమైజ్ అవ్వడం వల్ల 30 lakhs లాస్. పోనీ లాసే లేదనుకుందాం, ఒకవేళ నా మాటలే వద్దు, లాసే లేదు, ప్రాఫిట్ ఎక్కడుంది నాకు? రేపొద్దున వీటిలో ఎక్కడన్నా కానీ ఏమైనా కంప్లైంట్లు వస్తే నేను ఇవ్వగలుగుతాను వారంటీ. నేనే ఇవ్వలేను అన్నప్పుడు ఇంత డీలర్ నెట్వర్క్ ఉండి, నేను ప్రతి ఒక్క లొకేషన్ చూపించాను, ఇంత నెట్వర్క్ ఉండి, ఇంత ఇది ఉండి మనం సర్వీస్ ఇస్తూ అన్నీ చేస్తూ పోతూ ఉంటే కూడా
కనపడట్లే ఎక్కడ కూడా. నెలకు నేను ఇన్ని వందల బండ్లు అమ్ముతున్నా. నేను ఈరోజు లాస్ అనే వర్డ్ నేను చెప్పాల్సిన అవసరం, కానీ ఎందుకు చెప్తున్నానంటే అందరికీ ఒక అర్థం కావాలని. డీలర్లు చాలామంది తెలియక ఎక్కడ తక్కువ అంటే అక్కడికి వెళ్ళిపోయి తెస్తూ ఉన్నారు. ఎట్లా వాళ్ళకని ఓయి మ్యానుఫ్యాక్చర్కి ఎట్లా వర్కౌట్ అవుతుంది? మళ్ళీ చూద్దాంలే, వాడు ఇస్తామని ఇప్పుడు కొంటా ఉన్నాం, నేను అమ్ముతా ఉన్నా. ఇప్పుడు బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సంవత్సరం 2 నెలలకు మించి ఏ కంపెనీ ఉండట్లా, సంవత్సరం మించి ఉండట్లా. ₹33,000 బండి ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వగలుగుతాం? ఒక పెయింట్ పార్ట్స్ ఏమి, ఐరన్ ఇప్పుడు అసలు కేజీ ఎంత ఉందండి? వైరింగ్ హార్నెస్, వైరింగ్ కిట్ ఎంత ఉంది, కంట్రోలర్ ఎంత ఉంది, మోటార్ ఎంత ఉంది, ఇవన్నీ ఇంపాసిబుల్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఫస్ట్ ఇంకా ప్రైస్ మీద వదిలేద్దాం, ప్రైస్ వదిలేసేయండి. ఎక్కడి నుంచో వస్తున్నారని ఒకరిని చూసి ఒకరు చేతులు కాల్చుకుంటూ పోయి రేపు పొద్దున ఇబ్బంది పడతాం. ఇది వద్దు, కరెక్ట్ కాదు. డీలర్లు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరో తక్కువకి ఇస్తున్నారు, ఎదురుగా వాడు తక్కువకి ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎక్కడి వరకు ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్ అయినా డీలర్ అయినా ఎవరైనా కూడా కనీసం బండికి 10,000 వద్దు, 5,000 వద్దు, ఒక ₹3,000 ప్రాఫిట్ ఉంటే వాడు వారంటీ ఇస్తారు ఎవరైనా సరే. నేను డీలర్ గురించి చెప్తున్నా. మ్యానుఫ్యాక్చర్కి అట్లీస్ట్ ఒక ₹2,000 ప్రాఫిట్ ఉంటే చాలు. మ్యానుఫ్యాక్చర్కి ఒక ₹2,000 ప్రాఫిట్ ఉంటే ఎక్కడో ఒక చోట ఏదో కింద మింద పడి, ఎందుకంటే నెంబర్ పెంచుకున్నాను అనుకోండి, ఆ బ్రాండ్ నేమ్ పోగొట్టుకోకూడదనో ఇంకోటి చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అండి, నేను ఈరోజు నుండి రేపు పోయే ఆలోచన నాకు లేదు. నేను మార్కెట్లో ఉండాలనే ఆలోచనలో ఉన్నాను. సో నా వల్ల కావట్లేదు. నేను ఇంకా ఆ రేటుకి నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఎక్కడా స్కోప్ లేదు. నేను ఇంకా లో క్వాలిటీలోకి వెళ్ళిపోతే ఇంకా నాకు తెలిసి ఇంకో ఎక్కువ రోజులు నాకు భవిష్యత్తు ఉండదు. సో దానివల్ల నేను ఆ ప్రైస్లో నేను చేయలేకపోతున్నాను. లాస్ట్ టైం అనౌన్స్ చేశాను 35,000 అనేది. సో ఇది నా వల్ల అవ్వట్లేదు. మంచి క్వాలిటీ నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నేను ఇచ్చినవన్నీ కూడా నేను ఇప్పటికీ కమిట్ అయి ఉన్నాను. ఎప్పుడు ఈరోజు నాకు లాస్ వచ్చినా లాభం వచ్చినా, ఇన్ని రోజులు ఎంతమంది లాభం వచ్చినా నేను భరిస్తాను. నేను వారంటీలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. రేపు పొద్దున కూడా నేను ఇవ్వాలి అంటే నేను దీంతో చేస్తే నేను ఇవ్వలేను. సో అందుకోసం ప్రైస్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేయబోతున్నాం. కస్టమర్ కూడా అందరూ దీని మీద కొంచెం ఆలోచన చేయండి. ఇదే ప్రైస్తో మీరు కొంటే ఆ డీలర్ నుంచి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. సరే మాకు అవసరం లేదులే, ఉంటే పోతే అనుకునే కాన్సెప్ట్ అయితే దాని జోలికే పోతాను. ఎందుకంటే ఎక్కువ రోజులు ఖచ్చితంగా రావు. ఆ రోజు మళ్ళీ కొన్నప్పుడు బాగుంటుంది, వితిన్ కొద్ది రోజులకే బేజారు వచ్చేస్తుంది. లిథియం బ్యాటరీ 52,000 లేదా 53,000 ఒక బండి ఇస్తారని ఎట్లా పాసిబుల్ అవుతుందండి? ఇది ఎట్లా పాసిబుల్ ఉంది? 52,000 ఒక బండి లిథియం బ్యాటరీ 3 సంవత్సరాలు ఎట్లా వారంటీ ఇస్తారు? ఒక్కసారి వారంటీకి పోతే బ్యాటరీ పోయి వచ్చే ఛార్జ్ ₹1,500. ఛార్జర్ ఎక్కడి నుంచి ఇస్తారు? లిథియం ఛార్జర్ కాస్ట్ ఎక్కువ. అసలు మార్కెట్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి నాశనం చేస్తారేమో అనిపిస్తుంది. రేపు పొద్దున ఇవే బాంబుల కింద లేసేది. ఏదో ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీలు, గ్రాఫైన్ బ్యాటరీలు అన్నా పోతే మహా అంటే బల్జ్ అవుతాయి, ఒకవేళ కస్టమర్తో మార్చుకుంటాడు. ఒరిజినల్ సెల్ ఇవ్వాలంటే దాని కాస్ట్ ఎంత, దాని ప్యాకింగ్ ఛార్జెస్ ఎంత, దాని GST ఏమి, 3 సంవత్సరాల వారంటీ ఇస్తున్నాడంటే ఎవరైనా కూడా 3 సంవత్సరాల వారంటీ ఇవ్వాలి అంటే ప్రాఫిట్ అసలు ఏమి ఒక ₹500,000 చేసాక అవుతుందా? మనం నిజాలు మాట్లాడుకుంటే ఒక్కసారికి ఇట్లా ఒక భూమి లేచి ఒక్కటేసారి పడిపోయింది. మేము వచ్చిన కొత్తలో ఎంతమంది బాధపడారో మాకు తెలుసు. సో ఇది కరెక్ట్ కాదు. కస్టమర్లు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రైస్తో మీరు ఎక్కడ కొన్నా కూడా మీకు ఆ బండి ఎక్కువ రోజులు రాదనే మైండ్లో ఫిక్స్ కాండి. దీంట్లో ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఎవరిని ఇది హర్ట్ చేయలేదు. నాకు తెలిసింది అంటే నాకున్నది, నేను లాస్ అయ్యాను కాబట్టి ఆ పెయిన్. ఈరోజు నేను ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే కస్టమర్ డైరెక్ట్గా ఏంది ఈయన మొన్న తగ్గించాడు వెంటనే ఇంక్రీజ్ చేశాడు అంటారు, ₹2,300 కాస్ట్ ఎక్కువ అంటారని. ఎందుకు నేను ఇంక్రీజ్ చేస్తున్నాను అనేదాని ఒక రీజన్ కోసం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మైలేజ్ కూడా ఇంక్రీజ్ చేసాం, అది దగ్గరలో వీడియో రిలీజ్ చేస్తామండి. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.